ఆల్ఫా కణాలు గ్లూకాగన్, బీటా కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. గ్లూకాగన్ రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచుతుంది. ఇన్సులిన్ రక్తంలో ఎక్కువ ఉన్నటువంటి గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చి కాలేయాలను డివైడ్ చేస్తుంది. తర్వాత రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తూ చక్కెర వ్యాధి నియంత్రణలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. జీర్ణక్రియ విధానం. ఆశకుహరంలో జీర్ణక్రియ నోటి ఆశకుహరంలో ప్రారంభమవుతుంది. ఆశకుహరంలో ఆహారం ఉన్నప్పుడు లాలాజలంతో పాటు శ్లేష్మ పదార్థం విడుదల అవుతుంది. శ్లేష్మంతో కూడిన ఆహారం ముద్దగా తయారవుతుంది. దీన్నే బోలస్ అంటారు. లాలాజలంలో టైలిన్ లేదా లాలాజల అమైలేజ్ అనే ఎంజైమ్ ఉండదు. టైలిన్ ఎంజైమ్ నుండి పదార్థాలను డెక్స్ట్రిన్, మాల్టోజ్ చక్కెరలుగా మార్చును. పిండి పదార్థాల్లో టైలిన్, అమైలేజ్, మాల్టోజ్, డెక్స్ట్రిన్లు. జీర్ణాశయంలో జీర్ణక్రియ. గ్రసని ఆహార వాహికలలో ఆహారం జీర్ణం చేయబడదు. వీటి ద్వారా ఆహారం నేరుగా జీర్ణాశయంలో చేర్చబడుతుంది. జీర్ణాశయంలో ఆహారం పార్శ్వంగా జీర్ణం చేయబడుతుంది. దీన్ని కైమ అంటారు. జీర్ణాశయంలో విడుదలయ్యే జఠరరసంలో పెప్సిన్, లైపేజ్ ఎంజైమ్లు ఉంటాయి. ప్రోటీన్స్. పెప్సిన్ పెప్టోన్స్ ప్లస్ ప్రోటీయేజ్. క్రొవ్వులు లైపేజ్, క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు. పాలు రెసిన్, పెరుగుగా చిన్నపిల్లలలో. ఆంధ్రమూలంలో జీర్ణక్రియ. కాలేయం నుండి స్రవించబడిన పైత్యరసం, క్లోమం నుండి స్రవించబడినటువంటి క్లోమరసం జీర్ణక్రియలో పాల్గొంటాయి. పైత్యరసంలో లవణాలు క్రొవ్వులను అతి సూక్ష్మమైన కొల్లాయిడ్ రేణువులుగా మార్చును. దీన్ని ఎమల్సిఫికేషన్ అంటారు. క్లోమరసంలో ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, అమైలేజ్, లైపేజ్ అనేటువంటి ఎంజైమ్లు ఉంటాయి. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ చైతన్య రహితంగా ఉంటాయి. వీటిని ఎంటెరోకైనేజ్ అనే ఎంజైమ్ చైతన్య రూపంలోకి మార్చును. ఇది ఆంధ్రరసంలో ఉంటుంది. ప్రోటీన్స్, పెప్టిన్స్, ప్రోటీయోస్. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, పాలిపెప్టైడ్స్. పిండి పదార్థాలు అమైలేజ్, మాల్టోజ్. క్రొవ్వులు లైపేజ్, ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్. చిన్నప్రేగుల్లో జీర్ణక్రియ. చిన్నప్రేగు పుట్టే కణాలు ఆంధ్రరసంను విడుదల చేస్తాయి. వీటిని సక్కస్, ఎంటెరోకస్ అంటారు. దీనిలో ఎంటెరోకైనేజ్, పెప్టిడేజ్, లైపేజ్, సుక్రేజ్, న్యూక్లియోటైడేజ్, న్యూక్లియోసైడేజ్ అనే ఎంజైమ్లు ఉంటాయి. ఆంధ్రరసంలో పై ఎంజైమ్లు పాక్షికంగా జీర్ణం చెందిన ఆహారాన్ని సంపూర్ణంగా జీర్ణం చేస్తాయి. అనగా చిన్న ప్రేగుల్లో జీర్ణక్రియ పూర్తవుతుంది. సుక్రేజ్, గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. మాల్టోజ్, మాల్టేజ్, గ్లూకోజ్. లాక్టేజ్, గ్లూకోజ్ ప్లస్ గలక్టోజ్. పాలిపెప్టైడ్స్, పెప్టిడేజ్, అమైనో ఆమ్లాలు. క్రొవ్వులు లైపేజ్, ఫ్యాటీ ఆమ్లాలు ప్లస్ గ్లిజరాల్. చైతన్యరహిత ఎంజైమ్లు ఎంటెరోకైనేజ్, చైతన్యం. ఈ విధంగా చిన్న ప్రేగుల్లో ఆహారం జీర్ణక్రియ పూర్తవుతుంది. జీర్ణం కాని ఆహారం పెద్ద ప్రేగు ద్వారా ప్రయాణిస్తూ పాయి ద్వారా విసరించబడుతుంది.